పాకిస్తాన్లో ఒక అసంబద్ధ సర్కస్ ముగియగా మరో డ్రామాకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల కసరత్తు ప్రహాసనం మరింత ప్రహాసన దిశకు తీసుకువెళ్తోంది. పేరుకు మాత్రమే అది ఒక దేశం, కానీ అక్కడ ఇటీవల ముగిసిన ఎన్నికలు సర్కస్ ఫీట్లకేమాత్రం తీసిపోని విధంగా ముగిశాయి. ఎన్నికలంటే అది జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కానీ పాకిస్తాన్లో ఎన్నికలు జరిగిన తీరు ప్రపంచంలో మరే దేశంలో కూడా జరగవంటే అతిశయోక్తి కాదు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 265 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అభ్యర్థి మరణించటంతో ఒక స్థానానికి ఎన్నికలు వాయిదా పడ్డాయి. సాధారణ మెజారిటీ కోసం రాజకీయ పార్టీకి 133 సీట్లు కావాలి. అలా కాకుండా మొత్తంగా చూస్తే, అంటే మహిళలు మైనారిటీలకు రిజర్వ్ చేసిన స్థానాలు లెక్కగడితే 336 సీట్లలో సాధారణ మెజారిటీని సాధించటానికి 169 సీట్లు అవసరమవుతుంది. ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు పోటీపడ్డాయి. నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ముస్లిం లీగ్, బిలావల్ భుట్టో జర్దారీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్. అయితే పీటీఐ అభ్యర్థులను ఆ పార్టీ ఎన్నికల చిహ్నమైన క్రికెట్ బ్యాట్ వాడేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించారు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ మద్దతుగల స్వతంత్ర అభ్యర్థులు 93 స్థానాల్లో విజయం సాధించగా, నవాజ్ షరీఫ్ పార్టీకి 75 స్థానాలు, భుట్టో పార్టీకి 54 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయి. పీఎంఎల్ఎన్ కేవలం 75 స్థానాలకే పరిమితమైంది. 8 ఫిబ్రవరిన జరిగిన ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 12,85,85,760 మంది ఉండగా, అక్కడ కేవలం 5,12,31,602 మంది మాత్రమే ఓటింగ్లో పాల్గొన్నారు. సుమారు 48% మాత్రమే అక్కడ ఓటింగ్ నమోదైంది. అయితే ప్రజాభిప్రాయం ఒకవైపు ఉంటే, మరోవైపు షరీఫ్ ఫ్యామిలీ గద్దెనెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. భుట్టోలతో కలిసి మరోసారి షరీఫ్ ప్రభుత్వం పాకిస్తాన్లో రాబోతోంది. అందుకు సైన్యం దగ్గరుండి వాచ్ డాగ్ అవతారమెత్తబోతోంది. అయితే దీనిపై పాకిస్తాన్ ప్రజలు, ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఎలా వ్యవహరిస్తుందన్నది చూడాలి. పాకిస్తాన్ 3 ఏళ్ల ఆధారంగా సాగుతుందని ఎవ్వరైనా చెప్తారు. 1 అల్లా, 2 ఆర్మీ, 3 అమెరికా. ఈసారి ఎన్నికల్లో అల్లా ఇమ్రాన్ ఖాన్ పక్షం వహిస్తున్నాడని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటే, ఇక నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో పార్టీలు మాత్రం ఆర్మీ మద్దతుతో ఎన్నికలు గెలవాలని భావించాయి. ఇన్నాళ్లు పాకిస్తాన్లో సైన్యం ఏది చేస్తే అది జరిగేది. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. తాజాగా మరోసారి ఆ విషయం రుజువైంది. ఇమ్రాన్ ఖాన్ను అధికారంలోకి రానివ్వకుండా చేయాలని భావించిన పాకిస్తాన్ సైన్యానికి అక్కడి ప్రజలు కర్రుగాల్చి వాతబెట్టారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత ప్రకటించినప్పటికీ పరిస్థితులు మరోలా వారికి కలిసొచ్చాయి. ఆ పార్టీ అభ్యర్థుల్ని స్వతంత్రులుగా గెలిచేలా ప్రజలు సహకరించారు. పాకిస్తాన్ ఓటర్లు ఎట్టకేలకు శక్తివంతమైన సైన్యానికి మరోసారి చెంపదెబ్బ కొట్టారు. పాకిస్తాన్ అధ్వాన్నమైన ప్రమాణాల కారణంగా దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు జరిగాయి. అంతర్జాతీయ సమాజం సైతం ఎన్నికల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి ఇదే సమయం అంటూ పీటీఐ చేసిన ఎన్నికల ప్రచారం ప్రజల్లో ఆలోచన రేకెత్తించింది. ఆర్మీ ప్రజల ఎంపికను గౌరవించడం నేర్చుకోవాలన్న సంకేతాలను ఇచ్చింది. ఇప్పుడు ప్రజల నిర్ణయాన్ని అడ్డుకునేందుకు ఆర్మీ ఏదైనా చేస్తే అది ఆ దేశానికే ప్రమాదకర పరిణామాలను తెచ్చిపెడుతుంది. ఎన్నికల ఫలితాల తరువాత ఇమ్రాన్ ఖాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్నికల్లో గెలిచినందుకు, అణచివేతపై విజయం సాధించినందుకు పార్టీ నేతలకు అభినందనలు తెలిపారు.